హైదరాబాద్ కూకట్పల్లి బాలాజీనగర్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ స్థాపకుడు స్వర్గీయ రామారావును స్మరించుకున్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులు అనే నినాదంతో 1982 మార్చి 29న స్థాపితమైన టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని నాయకులు తెలిపారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగు జాతి గౌరవాన్ని ఎగరేసిన పార్టీగా టీడీపీ చరిత్రలో ఎన్నో మైలురాళ్లు సృష్టించిందని తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీనగర్ డివిజన్లో ఎన్టీఆర్ జ్ఞాపకాలను స్మరించుకుంటూ వేడుకలను నిర్వహించారు. పార్టీ అభివృద్ధి, బలోపేతానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలు సంకల్పం వ్యక్తం చేశారు. తిరుపతిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో కార్యక్రమాలను నిర్వహిస్తూ వ్యవస్థాపకుడు స్వర్గీయ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ కేవలం ఒక రాజకీయ వేదిక మాత్రమే కాకుండా కోట్లాది తెలుగువారి ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపమని నేతలు తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లిన తీరు భారత రాజకీయాల్లో అరుదైన ఘట్టమని టీడీపీ నాయకుడు పులుగోరు మురళీ కృష్ణారెడ్డి కొనియాడారు. దేశం మొత్తం తెలుగువాడి వైపు చూసేలా చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కీర్తించారు. ఆయన ఆశయాలను సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఖమ్మం నగరంలో టీడీపీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది. కొత్త బస్టాండ్ ప్రాంగణంలో టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీడీపీ దిమ్మను అధికారులు తొలగించారు. అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన కారణంగా దిమ్మను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ చర్యపై టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు, పేదల కోసం పుట్టిన పార్టీ దిమ్మను కూల్చడం అన్యాయమని మండిపడ్డారు. ఆర్టీసీ సిబ్బంది వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై నిరసనగా బస్టాండ్ ఎదుట టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకుని నాయకులకు సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీస్తుంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్గీయ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ కోసం కృషి చేసిన సీనియర్ కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని 48 గ్రామాలు, 34 వార్డుల్లో పార్టీ శ్రేణులు జెండా ఆవిష్కరణలు చేపట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. తణుకు నుంచి అత్తిలి వరకు టీడీపీ శ్రేణులు భారీ సైకిల్ యాత్ర నిర్వహించారు. స్వర్గీయ రామారావు కేవలం 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించారని నేతలు గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలోని బైపాస్ రోడ్డుపై నూతనంగా ఏర్పాటు చేరున్న స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి శంకుస్థాపన చేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సభా ప్రాంగణంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీకి విశేష సేవలు అందించిన సీనియర్ నాయకులను ఘనంగా సన్మానించారు. తెలుగువారి అభ్యున్నతికి ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మంత్రి శ్లాఘించారు. ఎన్టీఆర్ ఆశయాలతోనే టీడీపీ 44 వసంతాలు పూర్తి చేసుకుందని తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఆవిష్కరించి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. కార్యకర్తల బలమే టీడీపీ బలమని, కోట్లాది కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలంగా ముందుకు సాగుతోందని సుబ్బరాజు తెలిపారు. అట్టడుగు వర్గాల నుంచి నాయకులను తయారు చేసిన పార్టీ టీడీపీ అని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, గొట్టుముక్కల రఘురామరాజు, బొప్పన భవకుమార్, తూమాటి ప్రేమనాథ్, బొర్రా రాధాకృష్ణ తదితర నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సాగర తీరంలోని స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పట్టాభిరామ్ పాల్గొన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని నేతలు కొనియాడారు. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలతో టీడీపీ ముందుకు సాగుతోందని తెలిపారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద జెండాను ఎగురవేసి భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. స్వర్గీయ రామారావు మాటే ఒక శాసనంలా ప్రజల్లో చెరగని ముద్ర వేస్తుందని నేతలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొన్న సవాళ్లకు ప్రత్యామ్నాయంగా టీడీపీ ఆవిర్భవించిందని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమాంతరంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. మంత్రి లోకేష్ భవిష్యత్ నాయకుడిగా ఎదుగుతున్నారని కొనియాడారు.